స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. మరి కాసేపట్లోనే జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ జరపబోతోంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చుట్టూనే వాదనలు జరగబోతున్నాయి. ఈ రోజు కూడా చంద్రబాబుకు 17A వర్తిస్తుందని లాయర్ హరీష్ సాల్వే తన వాదనలు వినిపిస్తున్నారు. మరొక పక్క చంద్రబాబుకు 17A వర్తించదని లాయర్ ముకుల్ రోహత్గి వాదిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ 17A సెక్షన్ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు సెక్షన్ 17A దేశవ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారిపోతున్న తరుణంలో ఈ రోజు ఏం జరగబోతుంది విచారణలో, కోర్టు దీనికి సంబంధించి ఏం చెప్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో అమీతుమీ వాదనలు కొనసాగాయి. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తుంటే ఆ ఛాన్సే లేదని సిఐడి తరపు లాయర్స్ వాదనలు కొనసాగించారు. ఇరు వర్గాల మధ్య వాదనల మధ్య ఇవాళ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇవ్వబోతోంది, 17A ఎవరికి బ్రహ్మాస్త్రం కాబోతోంది, చంద్రబాబుకు రిలీఫ్ వస్తుందా రాదా అన్నదే ఉత్కంఠగా మారింది. 17A చంద్రబాబుకు వర్తిస్తుంది. చట్టం దుర్వినియోగం కావద్దనే 17Aని తీసుకొచ్చారు. రాజకీయ ప్రతీకార చర్యగానే చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదైన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని, చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని 2019లో ఒక కేసు కూడా కొట్టేశారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు దర్యాప్తు జరిపే హక్కు లేదు అంటున్నారు సాల్వే. దర్యాప్తు అనేది పోలీసుల బాధ్యత మాత్రమేనని, అన్ని రకాల విధుల్లో 17Aతో రక్షణ ఉంటుందని చంద్రబాబు తరపున సాల్వే వాదనలు వినిపించారు. సాల్వే వాదనలకు కౌంటర్ గా సిఐడి తరపున న్యాయవాది రోహత్గి ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. 17A ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకు వర్తించదు అంటున్నారు రోహత్గి. అవినీతికి పాల్పడే వారికి 17A అండగా ఉండొద్దని, అసలు ఈ కేసును రాజకీయ ప్రతీకార చర్యగానే చూడకూడదని అంటున్నారు. 2018కి ముందు కొంతవరకు విచారణ జరిగిందని, ఆధారాలు దొరికిన తరువాత 2021లో కేసు నమోదు చేశారని అన్నారు. చంద్రబాబును ఎప్పుడు ఎఫ్ఐఆర్లో చేర్చినా విచారణ కొనసాగుతున్నట్టుగానే పరిగణించాలని వాదనల్ని వినిపించారు రోహత్గి. అయితే 17A పై ఇప్పటికే 3 సార్లు బెంచ్ ముందు పోటాపోటీ వాదనలు కొనసాగాయి. మరి కాసేపట్లో జరిగే విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. తీర్పు ఎలా వచ్చినా ఇదొక బెంచ్ మార్క్ గా నిలిచిపోయే అవకాశం ఉంది అంటున్నారు న్యాయ నిపుణులు. క్వాష్ పిటిషన్ మొత్తం కూడా ఈ సెక్షన్ 17A చుట్టే తిరుగుతోంది. ఇంతకీ అసలు 17A ఏం చెబుతోందో ఒకసారి చూద్దాం. 1988 అవినీతి నిరోధక చట్టంలోని కీలకమైన సెక్షనే ఈ 17A. విధుల నిర్వహణలో నేరాలపై ప్రజాప్రతినిధులను విచారించేదే 17A. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు 17A వర్తిస్తుంది. అభియోగాలు ఉంటే పోలీసులు స్వచ్ఛందంగా విచారించే వీలు లేదు. విచారణకైనా అరెస్టుకైనా సరే అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో అనేక తీర్పుల్లో 17A వర్తింపును ప్రస్తావించింది సుప్రీంకోర్టు. ప్రతి సందర్భంలోనూ అనుమతి ఉండాలని లేదు అని కూడా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. చంద్రబాబు లాయర్లు ప్రధానంగా దృష్టి పెట్టింది ఇప్పుడు ఈ 17A పైనే. చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ చట్ట విరుద్ధం అంటున్నారు సిద్ధార్థ్ లూథ్రా. గతంలో వచ్చిన తీర్పుల్ని ఏఏజీ తప్పుగా అన్వయించారు అంటున్నారు ఆయన. 17A పై అవగాహన ఉండి కూడా అనుమతులు తీసుకోలేదు అంటున్నారు లూథ్రా. స్కిల్ కేసులో వ్యక్తి నిర్వర్తించిన పాత్ర ముఖ్యం కాదు అని సిఐడి వాదిస్తోంది. అవినీతికి సంబంధించిన కేసు కాబట్టి అనుమతి అవసరం లేదు అంటున్నారు సిఐడి తరపు లాయర్స్. 17A పై 3 సార్లు ఇప్పటికే బెంచ్ పై వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలేంటో ఒక్కసారి మనం చూసినట్లయితే చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని చెప్తున్నారు సాల్వే. అరెస్టుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి అంటున్నారు రోహత్గి. చంద్రబాబుకు 17A వర్తిస్తుంది అని సాల్వే అంటుంటే చంద్రబాబుకు 17A వర్తించదు అని వాదిస్తున్నారు రోహత్గి. ఇలా ధర్మాసనం ముందు ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఇక కేబినెట్ నిర్ణయం వ్యక్తులకి వర్తింప చేయలేమని, అవినీతిని నిరోధించడంలో ఒక్కరికి నష్టం జరగకూడదని సాల్వే వాదిస్తున్నారు. జూన్ 2018లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, విచారణ జరగలేదు. 2018కి ముందే స్కిల్ కేసు విచారణ
ప్రారంభమైంది అని చెప్తున్నారు రోహత్గి. ఇక ఎఫ్ఐఆర్ నమోదైన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని 2018 తరువాత జరిగిన నేరాలకు 17A వర్తిస్తుంది అంటున్నారు రోహత్గి. రాజకీయ ప్రతీకార చర్య ఉండొద్దని 17A, ఓ వ్యక్తికి మేలు జరిగేలా 17Aని విశ్లేషించకూడదు అంటున్నారు.